అలానే మిసేశ్వరం భారత కరెన్సీ రూపీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకే రోజు ఒకేసారి 98 పైసలు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అంటే డాలర్ బలపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. ఆ కారణంగా రూపీ వాల్యూ పతనం అవుతూ ఉంది. 98 పైసలు తగ్గి ఇవాళ రూ. 89.98 దాదాపుగా రూ. 90. ఒక డాలర్ వచ్చేసి రూ. 90 పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో నాకు బాగా గుర్తు. అప్పుడు సుమారుగా రూ. 54 నుంచి రూ. 63 మధ్యలో ఉన్నటువంటి డాలర్ వాల్యూని ఒక పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తప్పు చేసింది. అందుకే డాలర్తో రూపాయి వాల్యూ కంపేర్ చేస్తే రూ. 64 ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారండి. ఆ ప్రభుత్వానికి చేత కాలేదు. అందుకే డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పతనం అవుతుంది. అప్పుడు డాలర్కి సుమారుగా రూ. 64 రూ. 54 ఉంది. కరెక్ట్గా నాకు రూ. 54 కానీ రూ. 64 కానీ ఉంది 2014లో. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. సో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రూ. 64 అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు. ఒక డాలరు రూ. 64 ఉంటే ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పెద్ద నేరం చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నరేంద్ర మోడీ గారు. విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని నేను తీసుకొస్తాను, అది కనుక వస్తే ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేయవచ్చు అని చెప్పి ఒక లెక్క కట్టి అందరికీ చెప్పారు. ఆయన నమ్మారు. 2014లో ప్రధానమంత్రిని చేశారు, 2019లో ప్రధానమంత్రిని చేశారు, 2024లో ప్రధానమంత్రిని చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన. మరి డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఎక్కడుంది అని అంటే రూ. 90లో ఉంది. రూపాయి వాల్యూ అంటే అంత స్థాయికి పడిపోయింది, రూపాయి పతనమైంది, రూపాయి విలువ తగ్గిపోయింది అని అంటే దానికి కారణం ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో మనం ఎక్కడున్నాం అనే దాని మీద పెద్ద విస్తృతంగా చర్చ జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గిపోయిందని చెప్పి అంటున్నారు. ఇది ఒక భయాందోళన కలిగించేటువంటి న్యూస్ అందరికి కూడా. ఒకవేళ మళ్ళీ ఆయిల్ రేట్లు కనుక పెంచితే ఇప్పటికే సెంచరీ దాటిపోయింది. అప్పట్లో రూ. 70 80 ఉంటే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రూ. 60 70 80 వెళ్ళిపోతుంది పెట్రోల్ రేట్ అని చెప్పి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు అమాంతర సెంచరీ దాటి ఎప్పుడో పోయినాయి. మరి ఇప్పుడు రూపీ వాల్యూ పడిపోతుంది. మరి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అంతర్జాతీయ ట్రేడ్ మార్కెట్లో ఉండే నిపుణులు కానీ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు కానీ, బంగారం సంబంధించినటువంటి బులియన్ మార్కెట్ నిపుణులు కానీ చెప్పేది ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కంపేర్ చేస్తున్నప్పుడు డాలర్ వాల్యూ పెరిగితే కనుక గోల్డ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఇండెక్స్ పెరిగింది అంటే ఖచ్చితంగా గోల్డ్ రేట్ తగ్గుతుంది అని అంటున్నారు. కానీ విచిత్రమైనటువంటి పరిణామం, రీసెంట్ కాలంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా కానీ, జాతీయంగా కానీ, బులియన్ మార్కెట్లో కానీ, లేదా సెన్సెక్స్లో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎవ్వరూ ఎగ్జాక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సహజ సూత్రం ఏంటి? డాలర్ వాల్యూ పెరిగితే బంగారం వాల్యూ తగ్గాలి. ఇది సహజ సూత్రం. డాలర్ వాల్యూ తగ్గితే బంగారం వాల్యూ పెరగాలి. మరి ఇప్పుడు ఒక్కసారిగా డాలర్ వాల్యూ పెరిగింది. మరి డాలర్ వాల్యూ పెరిగినప్పుడు బంగారం రేటు తగ్గాలి కదా. కానీ ఇవాళ బంగారం రేటు పెరిగింది. బహుశా రేపు ఏమైనా తగ్గిస్తారంటే రేపు సండే, మండే తగ్గించేటువంటి అవకాశం ఉంది. మండే ఏమైనా తగ్గుతుందేమో. ఎంత తగ్గినా స్వల్పంగా తగ్గుతుంది, పెరగడం మాత్రం అత్యధికంగా పెరుగుతుంది. ఇవాళ బంగారం రేటు చూద్దాం. ఇవాళ బంగారం రేటు చూస్తే ఇక్కడ చూడండి, బంగారం రేటు 24 క్యారెట్ల గోల్డ్ గ్రాము రూ. 186 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 170 పెరిగింది. 18 క్యారెట్ల బంగారం రూ. 139 పెరిగింది. సో ఇప్పుడు తులం బంగారం ఎంత ఉంది? 24 క్యారెట్ల బంగారం 125,840 ఉంది ఇవాళ తులం. అంటే దాదాపు 126,000 వేసుకోండి. ఇది తులం బంగారం పరిస్థితి. 22 క్యారెట్లు అయితే తులం బంగారం 115,000 ఉంది, 115,350 ఉంది. సో ఇక్కడ మనం లాస్ట్ వీక్ మొత్తం చూస్తే ఇక్కడ ఒక 2 రోజులు మాత్రం స్వల్పంగా తగ్గింది. ఇక్కడ ఈ 2 రోజులు కలిపి దానికి మించి విధంగా పెరిగింది. ఇది రూ. 120 ఇక్కడ తగ్గింది. రూ. 174 హైయెస్ట్ నవంబర్ 18లో తగ్గింది. సో ఒకసారి స్వల్పంగా తగ్గిస్తారు. స్వల్పంగా తగ్గించిన 2 రోజులు 3వ రోజు దానికి ఇంకా పెంచి చేస్తాడనమాట. సో ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంది గోల్డ్ మార్కెట్. సో ఇప్పుడు డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి ఏం కావాలి? డాలర్ వాల్యూ పెరిగితే ఇక్కడ చూడండి, డాలర్ వాల్యూ పెరిగింది. సరికొత్త రికార్డు కనిష్టానికి రూపాయి మార్కు విలువ ఒక్కరోజే 98 పైసలు పతనం. తొలిసారిగా 89 దాటిన డాలర్ రూపీ ఎక్స్చేంజ్
రేటు. భారత కరెన్సీ సరికొత్త రికార్డు కనిష్ట స్థాయికి పతనం అయింది. ఫారెక్స్ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మార్కు విలువ శుక్రవారం ఏకంగా 98 పైసలు నష్టపోయి 89.66 వద్ద ముగిసింది. డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు 89 స్థాయిని దాటడం ఇదే తొలిసారి. అంతేకాదు గడిచిన మూడేళ్లకు పైగా కాలంలో రూపాయికి ఇదే అతిపెద్ద ఒక రోజు క్షీణత. 98 పైసలు ఒకేసారి తగ్గిందంటే ఇంతకన్నా 89 పైసలు ఒకరోజు 98 పైసలు పతనం అయిందంటే ఇంతకన్నా ఎప్పుడు మార్కెట్లో ఎంత రూపాయికి దారుణమైన పరిస్థితి లేదు. 2022 ఫిబ్రవరి 24న రూపాయి విలువ 99 పైసలు క్షీణించింది. రూపాయి మార్కు విలువకు క్రితం ఆల్ టైమ్ ఇంట్రాడే కనిష్టం సెప్టెంబర్ 30న 88.85 వద్ద నమోదు కాక అక్టోబర్ 14న 88.81 వద్ద క్రితం ఆల్ టైమ్ మిగింపు నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ 4.6% మేర తగ్గింది. ఆసియాలో కల్లా అత్యధికంగా తరిగిపోయిన కరెన్సీ మనదే. ఆసియా దేశాల్లో మొత్తంతో పోల్చుకుంటే మందేనండి. ఇక్కడ చూడండి 4.6% రూపీ వాల్యూ తగ్గిపోయింది. ఆ వార డాలర్ వాల్యూ పెరిగింది. బంగారం వాల్యూ కూడా అంతే పెరగాలి కదా, కానీ 50% పెరిగింది. సో దేశీయ దిగుమతిదారుల నుంచి డాలర్కు డిమాండ్ ఒకసారిగా పెరగడం, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసిన ఓ భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయంగా 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ మళ్లీ బలపడటం, డాలర్ ఇండెక్స్ 100కు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ పెరిగింది కాబట్టి బంగారం రేటు తగ్గాలి. బహుశా సోమవారం తగ్గే అవకాశం ఉంది బంగారం రేటు. టెక్నాలజీ షేర్లలో భారీగా అమ్మకాల కారణంగా దేశీయంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నష్టాలు కొనసాగాయి. ట్రంప్ సుంకాలతో పెరిగిన వాణిజ్య సంబంధ అనిశ్చితులు, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల నిరోధిక ఉపసంహరణ మన కరెన్సీపై గడిచిన కొన్ని నెలలుగా ఒత్తిడి పెంచాయి. గత నెల ఎగుమతులు 11% పైగా క్షీణించి బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడము కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అది విషయం. ఎగుమతులు తగ్గాయి, బంగారం దిగుమతులు పెరిగాయి. ఆ కారణంగా వాణిజ్య లోటు పెరిగింది. ఆ వాణిజ్య లోటు పెరిగినప్పుడు ఖచ్చితంగా రూపాయి వాల్యూ పతనం అవుతుంది. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యం అవుతుండడం ఇన్వెస్టర్లను కలవరపెడుతుంది. రూపాయి మార్కం విలువ ముందు మరింత క్షీణించవచ్చని వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనుజ్ గుప్తా అన్నారు. డిసెంబర్లో ఫెడ్ రేట్లు మరింత తగ్గవచ్చన్న ఆశలు ఆవిరైపోతుండటంతో ఫెడ్ రేట్లు తగ్గుతాయని చెప్పి అనుకున్నారు, కానీ అది అంతా ఆవిరైపోయి డాలర్ మళ్ళీ పుంజుకుంది. దాంతో ఇప్పటికే 100కు చేరిన డాలర్ ఇండెక్స్ త్వరలో 102 నుంచి 103కు చేరుకోవచ్చని, దేశీయంగా డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు త్వరలోనే 90కి చేరవచ్చని గుప్తా అభిప్రాయపడుతున్నారు. 90కి చేరడం పెద్ద విశేషం ఉంది, ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, 89కి దాటింది. కాబట్టి ఈజీగా 90కి వెళ్ళిపోతుంది, దాంట్లో డౌటే లేదు. ఇవన్నీ చూస్తే కనుక మనకి రూపాయి వాల్యూ ఇంకా రాబోయే రోజులు ఇంకా పతనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది కనుక అంటే అంతర్జాతీయ వ్యాపార సూత్రం కనుక నిజమైతే రూపీ వాల్యూ ఇంకా పతనం అవుతుందని చెప్తున్నారు. కాబట్టి బంగారం రేటు పెరగాలి, అంటే డాలర్ బలపడుతుంది కాబట్టి బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా డాలర్ వాల్యూ, డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి 100 నుంచి 102, 103 దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఆ డాలర్ ఇండెక్స్ పెరిగే కొద్దీ బంగారం రేట్ అయితే తగ్గాలి. మరి తగ్గుతుందా లేదనేది చూద్దాం.